చూస్తే మరి పాలక కులాలకి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి. పాలక కులాలు మనకి ముఖ్యంగా రెండు కులాలు, రెడ్లు, కమ్మలు. రెడ్ల పర్సంటేజ్ జనాభాలో 4.82%, అదే కమ్మల యొక్క పర్సంటేజ్ 3.31%. అంటే చూడండి, రెడ్లు 5% కన్నా తక్కువ, కమ్మలు ఉన్నది 3%, ఇద్దరు కలిపితే 8%. ఈ కమ్మ రెడ్లకి రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరున వచ్చింది 10%. సో ఈ రకంగా మిగిలిన కులాల యొక్క అవకాశాలన్నింటినీ దునుమాడుతూ ఈ రెండు కులాలే రాష్ట్రాన్ని ఏళ్తున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే సర్వ కులాల పాలన రావాలి, అన్ని కులాలు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, అందరికీ ప్రజాస్వామ్యంలో భాగం ఉండాలి అనేటువంటి మేమెంతో మాకంతా అని కాంశీరామ్ సూక్తిని అనుసరించి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ గౌతమ్ కుమార్ గారు నూతన అధ్యక్షులు, యువకుడు, ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్రం మొత్తం ఈ కులగణన గురించి 52% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈ డాక్యుమెంట్ ఆధారంగా డిమాండ్ చేస్తూ మరి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఆయన త్వరలో మీకు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తారు. దీనికి బీసీ సమన్వయ సంఘం అంగడాల పూర్ణచంద్రరావు గారు, అలాగే కన్వీనర్ మన రమణ గారు, వీరి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, బహుజన్ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తాం. ఇందులో కనుక మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్క కులం నుంచి మీకు ఈ కాపీలు కూడా ఇస్తాను. ఇందులో మనం వివరాలు కనుక చూసుకున్నట్టయితే బీసీలు 223 లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వే ప్రకారం. ఓసీలు కేవలం 100 లక్షలు, అంటే 1 crore మాత్రమే ఉన్నారు. ఇందులో రెడ్ల జనాభా 21 లక్షల కన్నా కొంచెం తక్కువ, 20,80,000 చిల్లర. కమ్మల జనాభా దాదాపుగా 14 లక్షలు మాత్రమే. కాకపోతే ఈ రెండు కులాల ఆధ్వర్యంలో నడిచేటువంటి పార్టీలు కానీ సోషల్ మీడియాలు కానీ ఈ నంబర్ని దాదాపుగా డబుల్ చేసి చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఓసీల్లో అత్యధిక జనాభా ఉన్న కులం 41 లక్షలతో కాపు కులం. అందులో బీసీ కాపులను ఎవరిని యాడ్ చేయాల. అదే బీసీ తూర్పు కాపులైతే 16 లక్షల మంది ఉన్నారు, అంటే కమ్మల కన్నా ఎక్కువ. రెడ్ల కన్నా అత్యధిక జనాభా ఉన్నది యాదవులు 26 లక్షలు. కానీ 26 లక్షలున్న యాదవులకి ఎమ్మెల్యేలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 46 మందే. యాదవుల తర్వాత బీసీల్లో, బీసీ ముస్లింలలో షేక్ అనే కులం ఎంతుందో ఇప్పటి వరకు జనాలకి సరిగ్గా తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వే ఆధారంగా చూస్తే 24 లక్షల మంది ఉన్నారు. ఈ సర్వే కూడా 87% పాపులేషన్నే చేసింది, ఇంకా 13% పాపులేషన్ని చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల. పర్సంటేజ్ వైజ్ మనకి కరెక్ట్గా తెలిసిన టోటల్ ఫిగర్స్ వచ్చేటప్పటికి యాదవులు 26 లక్షలు, అంటే కనీసం 10 to 15% ఎక్కువ ఉంటారు వాస్తవంగా. అలాగే షేకులు 24 లక్షలు, అంటే 24 లక్షల కన్నా 10 to 15% ఎక్కువ ఉంటారు. ఈ 24 లక్షల మంది షేకులు ఉంటే ముస్లింలు మొత్తానికి కలిపి పాపులేషన్ కేవలం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఈ యాదవుల కన్నా షేకుల కన్నా తక్కువ జనాభా కలిగినటువంటి రెడ్ల జనాభా 21 లక్షలైతే ఇప్పటి వరకు స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు 658 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. చూడండి ఎంత అన్యాయమో. 26 లక్షలున్న యాదవులకి 46 మంది ఎమ్మెల్యేలు అయితే, షేకుల లెక్క ముస్లింలు అందరూ కలుపుకుంటే 54 ఎమ్మెల్యేలు అయితే, రెడ్లు వాళ్ళకన్నా తక్కువ జనాభా ఉండి 658 మంది అయ్యారు ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ రోజున ఈ శాసనసభలో 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెడ్ల నంబర్ 53 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు 53 నుంచి 32కి వచ్చింది.
ఎప్పుడూ కూడా 25 మంది ఎమ్మెల్యేలు రాయలసీమ నుంచి రెడ్లు ఏ పార్టీ అయినా గెలుస్తారు. అది రాయలసీమ కాదు, రెడ్ల సీమ. తర్వాత తూర్పు కాపులు 16 లక్షల మంది ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు 80 మంది, కేవలం 80 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళకన్నా తక్కువ జనాభా ఉన్న కమ్మలు 14,549 మంది ఎమ్మెల్యేలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈనాటి శాసనసభలో కమ్మలు 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత వాల్మీకి బోయలు 13 లక్షలండి. ఇక్కడ ఎవరైనా వాల్మీకి బోయలు ఉన్నారో లేదో తెలియదు, కానీ 13 లక్షల మంది ఉంటే కేవలం 17 మంది ఎమ్మెల్యేలు. బోయలు ఎంతమందో కమ్మలు అంతమందే. 17 మంది వాల్మీకి బోయలు ఎమ్మెల్యేలు అయితే కమ్మలు 549 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. రజకులు, చాకలి వృత్తి వాళ్ళు చాలామందికి ఈ సమాచారం తెలియదు, 12 లక్షల మంది ఉన్నారు. అంటే కమ్మల కన్నా 2 లక్షలు మాత్రమే తక్కువ. కానీ రజకుల నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో ఈ కులాలకి. తర్వాత వడ్డెర్లు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. ఈ డేటా అంతా మీకు ఇస్తాను నేను. దాదాపుగా 10 లక్షలు ఉన్న వడ్డెర్లకి ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా కాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు. అంటే వడ్డెర్లకు స్వాతంత్రం రాలా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఏ కులాలైతే మరి అసెంబ్లీల్లో ఉండవో ఆ కులాలకి స్వాతంత్రం రానట్టే లెక్క. వాళ్ళని ఆ గ్రామాల్లో అణిచివేస్తున్న కులాలు పాలక కులాలు, కమ్మారెడ్డి కులాలు. ఎవరైతే ఎమ్మెల్యేల్లో ఎవరైతే సీట్లను దోచుకుంటున్నారో ఆ కులాలే ఈ కులాల అణిచివేత కారణం. గౌడ్లు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. కేవలం 50 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. శెట్టి బలిజలు 6 లక్షలు ఉన్నారు. కేవలం 18 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. పద్మశాలీలు 8 లక్షలు ఉన్నారు. కేవలం 21 ఎమ్మెల్యేలే అయ్యారు. ఏ 2 బీసీ కులాలు కలిసినా, 2 బీసీ కులాలు కలిస్తే కమ్మ కులం కన్నా ఎక్కువ, 3 బీసీ కులాలు కలిస్తే రెడ్డి కులం కన్నా ఎక్కువ. అటు షేకులు కానీ ఇటు యాదవులు కానీ 2 కులాల కన్నా ఎక్కువనే, చాలా ఎక్కువ. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు చాలా చాలా తక్కువకున్నారు. అందుకే అటు టీడీపీలో కానీ ఇటు వైసీపీలో కానీ అటు బీజేపీలో కానీ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మీరు ఈ రాష్ట్ర బీసీల రాజకీయ భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నారు. ఇది మీరు గమనించాలా. ఈ నివేదిక కనుక బయటకు వచ్చినట్లయితే, ఎలక్షన్ల ముందు ఈ నివేదిక కనుక జగన్మోహన్ రెడ్డికి బయట పెట్టే ధైర్యమే చేయలే. ఎందుకు ధైర్యం చేయలే? ఖచ్చితంగా రెడ్ల యొక్క కమ్మవాళ్ల యొక్క సంఖ్యాబలం తక్కువని తేలినాడు. ఈ వర్గాలు వ్యతిరేకమవుతాయని చెప్పి బయటపెట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్నప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అని తిరిగాడు. తెలుసు ఆయనకి ఈ సమస్య తెలుసు కాబట్టే దాన్నే ప్రచారాస్త్రంగా తిరిగాడు రాష్ట్రం అంతా. ఓడిపోవటానికి వేరే కారణాలు ఉండొచ్చు, కానీ గెలవటానికి ఈ ఇన్ఫర్మేషన్ ఆయన దాన్ని వాడుకున్నాడు. ఇది యాక్చువల్గా ఆయన కాలంలో బయట పెట్టుంటే, కనీసం ఈ వాస్తవాలు ప్రజలకు బయట పెట్టుంటే కనీసం ఈ రోజున ఓహో అతను ఒక మంచి పని చేశాడు అనుకునేవాళ్ళు. కానీ కావాలనే బయటపెట్టల. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఈ స్టాటిస్టిక్స్ వాళ్ళకి కూడా తెలుసు రెడ్ల కన్నా కమ్మలు తక్కువ. రెడ్లు 4.8% ఉంటే కమ్మలు ఉన్నది 3.31%. ఎన్ని అంకెలతో సహా మీకు చెప్పగలను. ఈ డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కాపులు 41,73,211 మంది జనాలు ఉన్నారు. రెడ్లు 20,84,416, కమ్మలు 14,32,725. ఈ రకంగా వైశ్యాస్ 7,51,685, బ్రాహ్మిన్స్ 3,62,729. ఇట్లా చాలా చాలా కులాలు
ఈ రోజున రాజకీయ భవిష్యత్తు లేకుండా ఒక బానిసంగా రాజకీయ బానిసత్వంతో మగ్గుతున్నాయి. కాబట్టే నాబోటివాడు డీజీపీగా పనిచేసిన ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఈ వాస్తవాలు ప్రజలకి వెల్లడిస్తేనే, ప్రజలు ఈ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు శాసనసభలో అడుగు పెడితేనే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుందని నమ్మాను. కాబట్టి దానికి దర్పణంగా, దానికి దిక్సూచిగా ఉపయోగపడేటువంటి పార్టీని, బహుజన్ సమాజ్ పార్టీని నేను దాదాపుగా చేరి ఇప్పటి నుంచి 1 సంవత్సరం అయింది. ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే మాకు కారణం ఈ కులాల యొక్క రాజ్యం తీరులో జరిగేటువంటి పాలనలో ఉన్నటువంటి అన్యాయాన్ని సహించలేగే ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అందువలన అరచేతిని అడ్డుపట్టి సూర్యకాంతిని ఆపలేరు ఇవి వాస్తవాలు. అందువలన పాలకులు గ్రహించాలా, సర్వకుల పాలన రావాలా. ఈ విషయాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి వాడవాడలా, గ్రామ గ్రామాన మీకు జిల్లాల వారీగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీ ఏ జిల్లా చూసినా సరే మైనారిటీలో ఉన్నది రెడ్లు, కమ్మలే. వాళ్ళకన్నా మిగిలిన వాళ్ళు అందరూ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎన్నో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇది ఒక గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందజేస్తాం. వీళ్ళు చేసే సోషల్ మీడియాలో వీళ్ళు కులాల లెక్కను చూపిస్తూ తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రజలకి వాస్తవాల్ని తెలియజేస్తాం. ఇది మా కమిట్మెంట్. ఈ సందర్భంగా ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఈ సర్వేలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మీకు హౌసెస్ గురించి కానీ, ఎకనమిక్ స్టేటస్ గురించి కానీ, విద్యార్హతలకు, విద్యా ఉత్తీర్ణత గురించి కానీ, చదువు గురించి కానీ రకరకాలైన విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఈ తదుపరి కార్యాచరణ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, బహుజన్ సమాజ్ పార్టీ నూతన అధ్యక్షులు, యువకులు, మదనపల్లిలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి బందెల గౌతమ్ కుమార్ గారు మాట్లాడతారు. ఇది అంటే మీకు నేను ఇట్లా జరపరా? సరే, 1 అట్లా 2 3 4 6. ఓకే, అందరికీ జై భీమ్ అండి. బందెల గౌతమ్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా నేను బాధ్యతలు చేపట్టాను. దానికి మాయావతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా, నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని కూడా మేము ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఉన్నటువంటి ఈ 2 రాజకీయ పార్టీలు కూడా, ఇదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 రాజకీయ పార్టీల అధినేతలు కూడా కేవలం బహుజన వర్గాలను కేవలం ఓట్లు యంత్రాలుగా చూస్తూ, నిజంగానే వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధి ప్రదర్శించకుండా కేవలం వాళ్ళ కులాల కోసం, వాళ్ళ వర్గాల కోసమే పనిచేస్తూ ఉన్నాయనడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనమే మా గౌరవ రాష్ట్ర కోఆర్డినేటర్ రిటైర్డ్ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు ఈరోజు ఇచ్చినటువంటి డేటా మీరు చూడండి ఒకసారి. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఈ బహుజన వర్గాల పట్ల ఆయన అన్నట్టు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆయనకు నిజంగానే ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆయన చేసినటువంటి, ఆయన స్వయంగా ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఈ సర్వేని ఎందుకు బయట పెట్టలేదు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే
బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మీరు చేసిన సర్వే ప్రకారం వచ్చినటువంటి ఆ డేటా ప్రకారం మీరు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మీరు రిజర్వేషన్ కల్పించాల్సింది కదా. కాబట్టి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడే మాటలంతా కూడా కేవలం ఆయన అధికారంలో కొరకు తీసుకొని రావడానికి చేసిన మాటలే తప్ప ఈ వర్గాల కోసం పనిచేయలేదని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈరోజు నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటారంటే, మా గ్రామాల్లో రాయలసీమ జిల్లాలో ఒక సామెత ఉంటుంది, ఏరు దాటేదాకా ఒక పద్ధతి ఉంటుంది, ఏరు దాటిన తర్వాత ఇంకో పద్ధతి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అదే పద్ధతిని తూచా తప్పకుండా పాటించేటువంటి ఒక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో గతంలో ఆయన మాట్లాడిన మాటల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే దానికి కేవలం బీసీలో వెన్నెముగా ఉన్నటువంటి ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు మాట్లాడారు. కానీ చంద్రబాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి ఎక్కడ మీరు బీసీలను ఉద్ధరించారో ఒక్కసారి చెప్తే మేము కూడా తరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే ఈరోజు బయటకు వచ్చింది. ఇదే సర్వేని చంద్రబాబు గారు దృష్టి కూడా వింటుంది. కానీ ఎందుకు చంద్రబాబు గారు ఈ యొక్క సర్వే ప్రకారం ఆయన ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడైనా సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ కేవలం వాళ్ళ వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలటువంటి బహుజన వర్గాలు ఈ రోజుకి మనం అన్ని రంగాల్లో వెనకబడడానికి ఒకే ఒక కారణం, ఈ రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఈరోజు అధికారంలో ఉంటూ ఈ అధికారంలో ఉన్న అన్ని వ్యవస్థలను వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పరిస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుండి మేము ఒకటే ఈరోజు అల్టిమేటం ఒకటి ఇస్తా ఉన్నాము. ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి, అధికార పార్టీకి నేను ఒకటే అల్టిమేటం ఇస్తా ఉన్నా, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బీసీల పక్షపాతి నువ్వు అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో 52% ఉన్నటువంటి బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో మీరు 52% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన అంశంగానే బెన్కుమారి మాయావతి గారి ఆదేశానుసారం మాకు ఒక మాట చెప్తాను, మనశ్రీ కాంశీరామ్ గారు ఒక మాట చెప్తారు. మిత్రులారా, కాంశీరామ్ గారు వ్యవస్థాపకులు, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. ఈ బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ అని చెప్పి కాంశీరామ్ గారు చెప్పిన మాటను మరొక్కసారి గుర్తు చేస్తూ, ఏదైతే రాబోయే నెలలో ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని బీసీ సంఘాలతో పాటు మేము ధర్నార్గాలు నిర్వహించదలుచుకున్నాం. ఒకటే డిమాండ్తో ముందుకెళ్తా ఉన్నాం, 52% ఉన్నటువంటి బీసీలకు 52% విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి తీరాలి. ఏదైతే చంద్రబాబు గారు బీసీల పట్ల ఆయన చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద ధర్నాకు పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. ఇక్కడ ఒక సమకాలీనమైనటువంటి విషయం ఒకటి ఉంది. పక్క రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఈ రోజున ఈ క్యాష్ సెన్సెస్ రిపోర్ట్ ప్రకారం 52% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలి. బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం కోసం ఇదే చంద్రబాబు నాయుడికి ఈ రోజున 16 మంది ఎంపీలు ఉన్నారు. మోడీకి ఉన్న ఎంపీలు 240 బీజేపీ ఎంపీలు. పక్క రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె 69% రిజర్వేషన్లు సాధించింది. ఆమె 12 మంది ఎంపీలతో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు హయాంలో ఆయన 232 ఎంపీలతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు
జయలలిత ఢిల్లీలో ఉండి క్యాంప్ చేసి 69% రిజర్వేషన్ని సాధించింది. కమ్మారెడ్లకు ఎట్లా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిందో అదేవిధంగా 52% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు జయలలిత మాదిరిగా చట్టం చేసి వెళ్ళి దాన్ని సాధించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. తర్వాత మా బహుజన్ సమాజ్ బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మనం గమనిస్తూ ఉన్నాం, ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గత కొంతకాలం నుంచి బీసీల సమస్యలపై పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ధర్నాలు నిర్వహించి కులగణన కావాలని ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయటమైంది. ఒక 60-70 సంఘాలను కలిపి పార్టీలకు అతీతంగా బీసీ సమన్వయ కమిటీ అనే కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా నన్ను నియమించి ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తూ ఉన్నాం. కేవలం జనన గణ చేయాలి, సమగ్ర కులగణన చేయాల్సిందే అని ఒకే ఒక ఎజెండాతో ఈ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడే మనకి పెద్దలు పూర్ణచంద్రరావు గారు నివేదిక ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదికను ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం మాకున్నటువంటి పర్సంటేజ్లు కానివ్వండి, ఈ కులాల్లోకి ఉన్నటువంటి ఎంతమంది ఏ కులం ఉన్నారనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కులగణన చెయ్యదు. కులగణన చేయమని మేము అడుగుతూ ఉంటే దాని మీద సమాధానం చెప్పదు. పోనీ కులగణన జరిగినటువంటి జగన్ రిపోర్టుని బయట పెట్టదు. ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి ఇంతకుముందు ప్రభుత్వమే రాజముద్రతో ప్రభుత్వమే సర్వే చేసి ప్రభుత్వం లెక్కలు మొత్తం కూడా ప్రభుత్వానికి అప్పచెప్తే ఆ ప్రభుత్వం గజెట్ పబ్లికేషన్ చేసి ఆ ప్రభుత్వం శాసనసభలో పెట్టి ఈ కులం ఇంతమంది ఉన్నారు, ఇంతకుముందు ప్రభుత్వం ఆల్రెడీ సర్వే చేసింది, ఇంత ఖర్చు పెట్టి సర్వే చేసింది కాబట్టి ఈ కులం ఇంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి నేను ఈ విధమైన న్యాయం చేస్తాను, ఈ విధమైన పరిస్థితి చేస్తానని కూడా ఏమాత్రము చెప్పటం లేదు ఉన్నటువంటి గవర్నమెంట్. మేమంటా ఉన్నాం, పోయిన ప్రభుత్వం చేసింది నీకు నమ్మకం లేకపోతే ఈ ప్రభుత్వంగా నువ్వు కులగణన చెయ్యి, లేదా అది నమ్మకం ఉన్నట్లయితే దాన్ని పబ్లికేషన్ చెయ్యి. గజెట్ పబ్లికేట్ చేసి నువ్వు గవర్నమెంట్ తరఫు నుంచి జీవో తీసుకొచ్చి నువ్వు రిజర్వేషన్స్ ఏ కులానికి ఎంత ఇస్తావో చెప్పు. నువ్వు చెప్పావు, నేను 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతిరోజు చెప్పావు, ఈ పార్టీ బీసీల పార్టీ, ఈ పార్టీని బీసీలు సొంతం చేసుకోండి అని చెప్పినటువంటి నీ నోటి ద్వారా ఎన్నో రోజులు విన్నాము. ఇప్పుడు చెయ్యి. నువ్వు బీసీల కోసం పనిచేస్తానని అంటున్నటువంటి నీ పార్టీ, ఈ ప్రభుత్వం బీసీలనే ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం, బీసీలకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం. కాబట్టి దయచేసి మేము అడుగుతా ఉన్నాం, తప్పనిసరిగా నువ్వు కులగణన చేస్తావా, లేదా కులగణననే గజెట్ పబ్లికేషన్ చేసి మాకు ఎంత శాతం ఉందో అంత శాతం మాకు రిజర్వేషన్ ఇస్తావా అనే దాని మీదనే మీ బీసీ సమన్వయ కమిటీ పూర్తిగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్ని కలుపుకొని మేము పోరాటం చేస్తాము. బహుజన సమాజ్ పార్టీ ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాము, వాళ్ళతో కలిసి పోరాటం చేస్తాము, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీరు నెక్స్ట్ కన్వీనర్ ఈరోజు బీసీ కులగణన పైన మా గౌరవ బీసీ సమన్వయ కమిటీ గౌరవాధ్యక్షులు బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటరు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఇచ్చినటువంటి ఈ రిపోర్టు చూస్తే ఇక ప్రధానమైన రాజకీయ పార్టీలకు బీసీలకు ఈ రిపోర్ట్ చూసిన తర్వాత టాటా చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాం.
వాస్తవంగా రాష్ట్రంలో సుమారు 80% బీసీ వర్గాలను చట్టసభలోకి వెళ్లకుండా అడ్డుకునింది ఈ రాజకీయ పార్టీలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము బీసీ సమన్వయ కమిటీ ద్వారా. పైపెచ్చు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రాజ్యాధికారంలో చోటు లేని జాతులు ఏమైపోతాయో ఇప్పుడు ప్రత్యక్షంగా 75 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాలలో కూడా రిజర్వేషన్ లేక ఎన్నో బీసీ జాతులు చాలా ఇబ్బంది పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం మరో స్లోగన్ ఇచ్చింది. ఈ మధ్యంగా ప్రతి ఒక్కరూ 4 పిల్లలను కనండి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు వాళ్ళకు విద్యా ఉద్యోగాలలో ఎటువంటి విధానాలు లేక తల్లడిల్లిపోయేటువంటి జాతులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఉన్నవి. మరి మీరు 4 పిల్లలను కనండి ఒక పక్క ప్రోత్సహిస్తున్నారు. మేము చెప్తున్నాం మీ మాదిరిగానే మీ విధానంలోనే మేము కూడా అన్ని విషయాల్లో కూడా ఆత్మగౌరవంతో బతకాలంటే, మేము కూడా అన్ని విషయాల్లో కూడా ముందుకు పోవాలంటే బీసీ వర్గాలు ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన వర్గాలను మీకు నిజంగా నైతికంగా ఆ వర్గాలను అభివృద్ధి చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరపండి. లేని పక్షంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 52% రిజర్వేషన్ అమలు చేయండి అని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నిటి కూడా కలుపుకొని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీని బీసీలందరూ కూడా రాబోయే రోజుల్లో బలపరుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే స్థాయిలో రేపు నెల 11వ తారీఖు జ్యోతిరావు పూలే జయంతి నాడు మహాప్రపంచాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. ప్రతి జిల్లాలో ఒకే రోజు కలెక్టరేట్ల దగ్గర బీసీ యొక్క శక్తి సామర్థ్యాలను అందరినీ కలుపుకొని, ముఖ్యంగా బీఎస్పీ పార్టీని కలుపుకొని, వచ్చేటువంటి వాళ్ళందరితో కలుపుకొని మా యొక్క విధానాన్ని మేము 11వ తారీఖున విరమించబోతున్నామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా చాలా మంది కూడా బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం కూడా ఏర్పడింది. మహిళలు విద్యార్థులు అందరితో కలిసి రేపు జరిగే కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని తెలియజేసుకుంటున్నాం. ఇదేమో ప్రెజెంటేషన్, ఇదేమో ప్రెస్ ఇస్తారు వాళ్ళకి కవర్ చేస్తే పట్టుకోండి సార్ వద్దంటున్నారు. చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది పట్టుకున్నాం, వాళ్ళు చేసేస్తారు కానీ మేము పట్టుకోవడం కాదు. అవును అంటే ఇప్పుడు కరెక్ట్ జరగాలంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత, రెడ్ల పర్సంటేజ్ ఎంత, మిగిలిన కులాల పర్సంటేజ్ ఎంత అనేది క్లారిటీతో వచ్చింది. 87 ఇమ్మంటున్నాం, మీకు నమ్మరా? చేయమంటున్నాం, చేసి చెప్పమంటున్నాం, మాకిమ్మంటున్నాం. పక్క రాష్ట్రంలో